Hey guys, welcome back to my vlogs. సో ఆఫ్టర్ సో లాంగ్ కదా వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నా ఈరోజు నేను ఇంకా నా ఫ్రెండ్స్ మాథెరానికి అయితే వెళ్తున్నాం. సో కీర్తి సాక్స్ మేమైతే అంటే మాథెరాన్ అనేది ట్రెక్ పాయింట్ కదా, సో షూ వేసుకొని వెళ్దాం అనుకున్నాం. షూ అంటే మాకు కొంచెం సోక్ ఎక్కువ, సో షూకి కొంచెం షాక్స్ ఆబ్వియస్లీ అందరూ వేసుకుంటారు, కానీ మాకు ఇంకా కొంచెం ఇది. సో కొత్త సాక్స్ టూ వీక్స్ బ్యాక్ జూడియో నుంచి తెచ్చాను అనమాట. సో తనకిచ్చే ఒక పెయిర్, నా దగ్గర ఒక పెయిర్ ఉంటే, సో అది వేసుకున్న తర్వాత వేసుకున్నట్లు లేదంట గైస్, అది చెప్తుంది. అది మరి నో షో సాక్సెస్ సగం లేవు, నాకేమో మంచిగా యాంకిల్ సాక్స్ చేసుకోవడం అలవాటు. తన యాంకిల్ సాక్స్ నేను తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర లేవు అప్పుడు. సో అవి నా దగ్గర ఉన్నాయి. అది కొన్ని కారణాల వశాత్తు అది మనం క్లీన్ చేయలేదు, అది వేరే విషయం, అది పక్క పెట్టండి. సో మేము మళ్ళీ కంటిన్యూ చేస్తాం ఈ బ్లాగ్ని. అప్పటి వరకు చాచా. సో వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు వర్షం స్టార్ట్ అయినా మేము బయలుదేరుతాం, అది వేరే విషయం. ముంబై అంటేనే వర్షం, వర్షం అంటేనే ముంబై కదా ఇది. సరే, సో ఆటో అయితే బుక్ చేసాం గైస్, ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకో మనిషి మిస్సింగ్, అది లోపల దాన్ని తెస్తాం, కాసేపట్లో బయటకు వస్తుంది. ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది, అదే మా కెమెరా ఉమెన్ యాక్చువల్లీ ఒక టైంలో. ఇప్పుడు బయటకు వస్తుంది. వచ్చిందండి వయ్యారి. ఇదే మా కెమెరా ఉమెన్. 1 minute అని చూపిస్తున్నాను కానీ అప్పటి నుంచి రావట్లేదు. ఇదిగో కీర్తికి తోకలు, ఫిర్దోస్ తోకలు అంటే నా తోకలు కట్ చేశారు సార్. సో సావిని మీరే కట్ చేసుకున్నారా? లోపలికి అన్నా కానీ బయటకు వస్తాయి అవి, నేనేం చేయలేదు. వచ్చి కానీ హిందీతో కవర్ చేసుకొని ఆల్రెడీ పిలుస్తున్నానండి అన్నాను. ఆటో అయితే వచ్చేసింది కదా, ఆటో ఎక్కిపోతున్నాం. మ్యాండేటరీ పోస్ట్. మేమైతే ఐరోలి స్టేషన్కి వచ్చాం, ఇంకో ఫ్రెండ్కి వెయిట్ చేస్తున్నాము. సో స్టేషన్కి అయితే వచ్చేసాం, ట్రైన్ అయితే వస్తుంది, అదే మా ట్రైన్, అది ఎక్కి వెళ్ళాలన్నమాట. సో మేమైతే థానే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఈ పక్కన ఉన్న అమ్మాయి, ఇందాక చెప్పాను కదా ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నామని, అదే. సో నెక్స్ట్ మేము థానే స్టేషన్కి రీచ్ అయిపోయి, థానే స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఆ ట్రైన్ జర్నీ అయితే నాకు చాలా నచ్చింది, వెదర్ అంతా చాలా బాగుండింది. తర్వాత అక్కడ రీచ్ అయిపోయి క్యాబ్ హెల్ప్తో మేము కొంత బయటికి వచ్చేసాం. సో తర్వాత కొంతసేపు వాక్ చేసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. జాదు. తర్వాత అందరూ మాలానే ట్రెక్కి అయితే వచ్చారు. సో టికెట్ అయితే తీసుకొని ఎంట్రీ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది, చాలా పాయింట్స్ ఉంటాయి. మేము మాథెరాన్ పాయింట్స్ నుంచి వెళ్తున్నాం. ఆకలి వేస్తుందని వడాపావ్, చాయ్, మ్యాగీ అన్నీ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఏదో ఎక్స్ప్లోర్ అనుకుని ఏదో దారిలో దూరినాం. బతికొస్తామో లేదో తెలియదు, బతికొస్తే వ్లాగ్లో ఉంటాం, బతికి రాకపోతే వ్లాగ్లో ఉంటాం. ఎవరికి తెలియదు, అదే విషయం. నాకు ఇదే వ్యూ గైస్, చాలా పైకి అడవి ప్రాంతంలో ఉన్నాం గైస్. వెనుకన వస్తున్నారు మా వాళ్ళు మెల్లగా. సో చాలా కష్టపడి ఈ వ్యూ వరకు చేరుకున్నాం. చాలా అయితే చాలా బాగుంది గైస్. నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను, మాథెరాన్ ఒక్కసారి ట్రిప్ వేయండి అని మీ ఫ్రెండ్స్తో, చాలా ఎంజాయ్ చేస్తారు. అలా నడుచుకుంటూ మళ్ళీ ఇంకో వ్యూ పాయింట్కి వచ్చాం. ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంది, యాక్చువల్లీ క్లౌడీ ఉంది.
మూలనుంది ఆమె. దాని తర్వాత ఇక్కడ కాసేపు అలా స్పెండ్ చేసి నాకైతే ఒకటి దొరికి కనిపించింది గైస్. దీన్ని ఏమంటారు కామెంట్ చేయండి నాకు. సంథింగ్ సస్పీషియస్. క్రాక్ కనిపించింది గాయ్స్ మాకు. సో తర్వాత మేమైతే మా మెయిన్ మాథేరన్ ట్రెక్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. చూడండి చాలా బాగుంది. ఇంకా కిందకి వెళ్ళాల్సింది, నేనైతే వెళ్ళలేదు ఎందుకంటే అప్పటికి చాలా గాలి చాలా వేస్తుంది. దానివల్ల కొంచెం భయం వేసి నేనైతే వెళ్ళలేదు. కానీ చాలా అంటే చాలా గాలి వేస్తుంది. తర్వాత ఈ టాయ్ ట్రైన్ అయితే మేము చూసాం. చూడండి బాగా చల్లేయడం వల్ల ఇక్కడ కాసేపు కూర్చొని రిటర్న్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ ముంబై వస్తున్నారంటే పక్కా మాథేరాన్కి అయితే ప్లాన్ చేసుకోండి అని నేను సజెస్ట్ చేస్తా. దట్స్ ఇట్ ఫర్ టుడే బ్లాగ్. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.